మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాజకీయాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ ఆయన చేస్తున్న కామెంట్సే పాలిటిక్స్ కు ఆ మార్జిని మరింత దగ్గర చేస్తున్నాయి. రైతుగానే ఉన్నానంటూనే భవిష్యత్తులో మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానేమో అంటున్నారు. అంతేకాదు ఓ పార్టీ పెట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదు అని చెప్పకనే చెప్తున్నారు. ఇందుకే ఎవరా నేత, ఏంటా స్టోరీ? రాజీనామా చేసి సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే యూ టర్న్ కు సిద్ధమంటూ హింట్స్. రాజకీయాలు చేయలేనని చెప్పి వైసీపీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. 1-2 రోజులు చేశారు కూడా. అందుకు సంబంధించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. తరువాత ఆయన ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారో తెలియదు కానీ పెద్దగా బయటకు కనిపించడం లేదు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మళ్లీ పాలిటిక్స్ పై మాట్లాడి హీట్ పెంచేశారు. తన అవసరం ఉందనుకుంటే రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. నాకు ఆ ఉద్దేశం లేదు. అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. విన్నారుగా, తన పొలిటికల్ కెరియర్కు ఎండ్ కార్డ్ పడలేదు అంటున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాను ఎప్పుడైనా కమ్బ్యాక్ అవుతానేమో అని చెప్తున్నారు. తాను ఏ పార్టీలో లేనని, ప్రస్తుతం పూర్తిగా రైతుగానే ఉన్నానని చెప్పినప్పటికీ ఆయన భవిష్యత్తుపై చేసిన ప్రకటన రాజకీయాల్లో హీట్ పెంచింది. తాను తలుచుకుంటే పార్టీ పెడతానని, వెనకాడే ప్రసక్తే లేదు అని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే అది ఎవరి కోసం, తన కోసం తాను వస్తారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి కోసం వస్తారా అన్నది మాత్రం చెప్పలేదు. రాజకీయాల్లో తన ప్రాధాన్యతను తగ్గించినందుకు ఆయన తన సొంత బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్న సంకేతాన్ని ఈ కామెంట్స్తో విజయసాయిరెడ్డి చెప్పదలుచుకున్నట్టుగా తెలుస్తోంది. తాను ఎప్పుడూ ఆప్షన్గా ఉంచుకునే జగన్ కోట్రీ పైన విజయసాయిరెడ్డి మాట్లాడారు. తన రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాన్ని పరోక్షంగా బయటపెట్టారు. వైఎస్ జగన్తో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, అయితే ఆయన చుట్టూ చేరిన నిబద్ధత లేని వ్యక్తుల కోటరీ సమస్య అని మరోసారి హైలైట్ చేశారు. ముఖ్యంగా తన విషయంలో జగన్ను ఆ కోటరీ పూర్తిగా తప్పుదోవ పట్టించిందని ఆయన ఆరోపించారు. ఒకనాటి అత్యంత సన్నిహిత సహచరుడిగా జగన్ మంచి మాటలను మాత్రమే వినాలని, అన్నీ ఆలోచించాలని హితవు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరీ నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటా ఉన్నాను. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ను విమర్శించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు స్వరం మార్చారు. పవన్ కళ్యాణ్ను పొగిడేందుకు ప్రయత్నించారు. తనకు ఆయనతో 20 ఏళ్ల స్నేహం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయనను తాను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని, భవిష్యత్తులో అననని చెప్పారు. వైసీపీలో ఉన్నప్పుడు పవన్పై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడడం స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా.
ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మొన్న ఆ మధ్యన విజయసాయిరెడ్డి వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. అయితే మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డిని టచ్ చేయకపోవడం జగన్లో అనుమానం పెంచుతోంది. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి తరచూ రాజకీయాల గురించి, పొలిటికల్ రీఎంట్రీ గురించి మాట్లాడుతుండడం మాత్రం ఆయనలో ఉన్న ఆశలను తెలియజేస్తోంది. ఓవరాల్గా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోలేదని క్లియర్గా అర్థమవుతోంది. తన రాజకీయ భవిష్యత్తును తానే నిర్ణయించుకుంటానని, అవసరమైతే సొంత పార్టీతో తిరిగొస్తానని గట్టి సంకేతాలు పంపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.